హాయ్ దేర్, ఇట్స్ ఫిల్మీ డైరీస్. మరి నేను మొదలెట్టనా? ఈరోజు మేము పరాశక్తి మూవీ చూడడం జరిగింది. సో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మీరు ఈ మూవీని చూస్తే ఎంత సాటిస్ఫై అవుతారనేది మనం ఇందులో డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్ ఏంటంటే చాలా ఎక్కువ స్టోరీ కానీ చాలా తక్కువ టైంలోనే చెప్పేశారనిపించింది. ఎందుకు మాకు అలా అనిపించిందంటే రేసీ స్క్రీన్ ప్లే వల్ల. యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ అందరి బాగున్నాయి. సర్ప్రైజింగ్లీ శ్రీలీల యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా రాసుకున్నారు. లైక్ ఏదో ఉన్నాడు అన్నట్టు కాకుండా ఒక పర్ఫెక్ట్ మోటివ్ ఉండేటట్టు. అండ్ పర్ఫెక్ట్ క్యామియోస్. చాలా తక్కువ టైం ఉన్నా కూడా స్టోరీ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేశారు. అండ్ అలానే అన్నెసెసరీ క్యామియోస్ ఏం లేవు. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ అంతా రియల్ లైఫ్ స్టోరీని పర్ఫెక్ట్గా బాగా అడాప్టేషన్ తీసుకున్నారు. నెగటివ్స్ లిటిల్ డిప్ ఇన్ సెకండ్ హాఫ్. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ గారు ఇచ్చారు. బీజిఎమ్స్ అయితే అసలు పర్ఫెక్ట్గా ల్యాండ్ అవ్వలేదండి. సీన్కి తగ్గట్టుగా అసలు లేవు. సాంగ్స్ కూడా ఓకే. ఫోర్స్డ్ లవ్ స్టోరీ అండ్ సాంగ్స్. చాలా చోట్ల దగ్గర మ్యూటెడ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ హాఫ్. ఇది మా ఒపీనియన్ మాత్రమే. యువర్ టికెట్ వర్తీ ఫిల్మ్ అని మేము పక్కగా చెప్పగలం. ఖతం, బాయ్ బాయ్, టాటా.